ప్రతి అక్షరం ప్రజల పక్షం. HR9 న్యూస్ టీవీకి స్వాగతం, సుస్వాగతం. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం నియోజకవర్గం హిందూపురం పట్టణం నడిబొడ్డున నూతనంగా ఆధునీకరించిన ప్రెస్ క్లబ్ భవనాన్ని ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ చేతుల మీదుగా ప్రారంభించారు. అంతకుముందు ప్రెస్ క్లబ్ లోకి ప్రవేశించగానే పాత్రికేయులు ఆయనకు పుష్పగుచ్చాలు అందించి ఘన స్వాగతం పలికారు. తదనంతరం ప్రెస్ క్లబ్ ఆవరణలో ఒక మొక్కను నాటారు. ఆ తర్వాత ప్రెస్ క్లబ్ నూతనంగా ఆధునీకరించిన భవనాన్ని రిబ్బన్ కటింగ్ చేసి లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు, ప్రభుత్వానికి వారధులుగా ఉన్న పాత్రికేయులకు ఎల్లవేళలా తెలుగుదేశం ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ప్రజా ప్రతినిధుల మాదిరిగానే జర్నలిస్టులు ఎండనక వాననక కష్టపడి ప్రజలకు సేవలు అందించడం జరుగుతుందని, అటువంటి పాత్రికేయులకు తన వంతుగా వారి అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. హిందూపురం జర్నలిస్టులకు జిల్లా కలెక్టర్తో మాట్లాడి 2 నెలల లోపల ఇంటి స్థలాలను అందించడానికి కృషి చేస్తానని అన్నారు. నూతనంగా ఏర్పాటు చేసిన ప్రెస్ క్లబ్ లో మొదటి ప్రెస్ మీట్ ను నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు మీడియా ప్రతినిధులు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో హిందూపురం ప్రెస్ క్లబ్ కమిటీ మరియు కమిటీ సభ్యులు, పాత్రికేయులు పాల్గొన్నారు. గౌరవాధ్యక్షుడు రామప్రసాద్ గారికి, అధ్యక్షుడు రామాంజీ గారికి, ఉపాధ్యక్షుడు రమేష్ గారికి, అలాగే ఇక్కడ మిగతా పాత్రికేయ సోదరి మనందరికీ నా హృదయపూర్వక కళాబంధనాలు. పెన్ ఇస్ మ్యాటర్ దెన్ సోల్డ్ అంటారు. సో మేము సినిమాలో కళాకారులు. సినిమా ద్వారా మంచి ఏమో సమాజానికి ప్రత్యేకంగా నా సినిమాలో మంచి సందేశం ఇస్తూ ఉంటాం. అలాగే మనిషిని బట్టి, ఆ మనిషి యొక్క వ్యక్తిత్వాన్ని బట్టి జనం నడుచుకుంటారు. రామారావు నాడు ఆయన వ్యక్తిత్వం అయితేనేమి, ఆయన క్రమశిక్షణ అయితేనేమి, లేకపోతే ఆయన పట్టుదల అయితేనేమి, అలా అప్పుడు ఆనాడు అన్నారు ఆయన పార్టీ ఎందుకు పుట్టిందన్నది, పార్టీ పుట్టింది శ్రామికుల చెమటలో నుంచని, కార్మికుల కరిగిన గండరాల్లో నుంచని, రైతు కూలీల రక్తంలో నుంచని, నిరుపేదల కన్నీటిలో నుంచని, కష్టజీవుల కట్టి మంటల్లో నుంచని, అలాగే అన్నార్థుల ఆక్రందనలో నుంచి అన్నాను. అందరు కదిలేరు. దానికి అప్పుడు ఒక పెద్ద విప్లవం. దానికి విప్లవానికి తోడు అప్పుడు ఉన్న ప్రెస్ అయితేనేమి అంతా కూడా ఆయన ఏమేమి చేసినా, ఆయన ప్రతి కదలిక, ఆయన ప్రతి నడక, ఆయన ప్రతి మాట కూడా దాన్ని రాష్ట్రం నలుమూలలకు చేర్చి, ఎందుకంటే నాకు గుర్తు రామారావు గారు ఎవరో ఒక ఆర్టిస్టు 3 వేషాలు వేయమన్నారు ఒకే సినిమాలో. 3వ వేషం వేయమంటే అడిగాడు. 3వ వేషం వేస్తే జనం పిచ్చోళ్ళ మరి నన్ను గుర్తుపడతారు కదంటే, పిచ్చోడా కొన్ని మారుమూల గ్రామాల్లో రామారావు అంటే ఎవరో తెలియదు, నిన్నేవాడు గుర్తుపడతారు అన్నారు. అంటే అది ఒక ఇమేజ్. అటువంటిది లార్జర్ దెన్ లైఫ్ అంటారు. ఇప్పుడు నేను ఎప్పుడు అనుకుంటా లార్జర్ దెన్ లైఫ్ అని. చాలా మందికి అర్థం కాదు నేను చెప్పింది ఏంటో. దానికి నిర్వచనం ఈరోజు నేను ఇస్తున్నాను. ఒక ఎన్టీఆర్. సరే, ఆ రోజు అంతా కూడా జరుగుతున్న పరిణామాలను బట్టి రాష్ట్రంలో అంతా ఏకమై, ఒకటి వల్ల కాదు, ప్రపంచం మారుమూల గ్రామాలు కూడా చేర్చింది ప్రెస్. అప్పుడున్న అంటే అప్పటికి ఇంకా ఈ ఎలక్ట్రానిక్ మీడియా అంతగా లేదు, అంతా ప్రెస్ పేపర్. సరే, తర్వాత ముఖ్యంగా అలాగే మంచి చెడు 2 జరుగుతుంటాయి సమాజంలో. మంచిని మంచిగా, చెడుని చెడుగా జనంలోకి తీసుకెళ్లే బాధ్యత మీ అందరి మీద ఉంది. ఈ భవనం గురించి చెప్పాను అప్పుడు 2002లో అంటే ఇప్పటికీ 22 సంవత్సరాలు అవుతారు. 21, 22 సంవత్సరాలు. మళ్ళీ ఇప్పుడు ఎంతో మంది దాతలు ముందుకొచ్చి వాళ్ళ సహాయ సహకారాలతో ఈనాడు అంగరంగ వైభవంగా అంటే ఉండాలి, ఇలా ఉండాలి. ఎందుకంటే మీరు కష్టపడేవాళ్ళు. మేము ఏదైతే మా కార్యక్రమాల్లో మేము ఎండనక వాననక మేము ఎలా జనంలోకి మమేకమై ఉంటామో, అలాగే మీరంతా కూడా మాతో పాటు ఉంటూ చేస్తున్న కార్యక్రమాల్ని ముందుకు తీసుకెళ్తూ, మేము చేసిన కార్యక్రమాలన్నీ జనంలోకి చొచ్చుకుపోయేలా ఆ వార్తలన్నింటినీ తీసుకెళ్తూ, మీరు కూడా మాతో పాటు ఎంతో కష్టపడి ఆయన కొన్ని సందర్భాల్లో ప్రాణాలకి సైతం లెక్క చేయకుండా మీరంతా కూడా ప్రాణాలని పణంగా పెట్టి ఈ యొక్క వార్తల్ని సేకరించి ఎంతో మంది చూస్తున్నాం. పోయినసారి ప్రభుత్వం కూడా మనం చూసాం. పాత్రికేయుల మీద ఎటువంటి ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా మీద ఎటువంటి దౌర్జన్యం చేశారు.
సో ఇవన్నీ కూడా వాడు అవన్నీ తట్టుకుంటూ నిజాలు జనంలోకి తీసుకెళ్ళడం, అలాగే ఈ పార్టీకి అగ్నికి ఆద్యం తోడైనట్టు మీరంతా కూడా పరిస్థితులకి ఇవాళ ఈరోజు మరి ఒక సుస్థిరమైన ప్రభుత్వం రావడానికి కారణం మీ ప్రతి ఒక్కరికి కూడా నా కృతజ్ఞతాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. చెప్పాను తప్పకుండా ఈసారి నుంచి ఎప్పుడు నేను హిందూపూర్ వచ్చినా తప్పకుండా ప్రెస్ క్లబ్కి వస్తాను. ఒక గంట మీద ముచ్చటిస్తాను. ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ ఉన్న ఇంకా చేయవలసిన అభివృద్ధి కార్యక్రమాలు ఏమున్నాయి వాటిని మా దృష్టికి తీసుకురావడం, ఏమైనా కొన్ని తప్పిదనాలు లేకపోతే ఏమైనా కొన్ని మా దృష్టికి రాకపోవచ్చు, అవన్నీ కూడా మాకు తీసుకొచ్చి తప్పకుండా ఈ యొక్క ప్రాంతం అభివృద్ధి కోసం మీరు ఇదివరకు చేస్తున్నట్టే మీ యొక్క సహాయ సహకారాలు ఎల్లప్పుడూ మాకు ఉండాలని, ప్రభుత్వానికి ఉండాలని, నాకు ఉండాలని కోరుకుంటూ మరి మన ఇంటి స్థల విషయం గురించి చెప్పారు. అది మరి అప్పుడు కోర్టులో ఉండింది, మీకు అప్పుడు అనుకున్న స్థలం అప్పుడు అది చాలా జాప్యమైంది. ఇప్పుడు మాట్లాడటం జరిగింది కలెక్టర్ గారితో కూడా. కొలగుంటలో అది ఒక్కొక్కరికి 3 సెంట్లు. కాబట్టి మీరు 60 మంది ఎంతోమంది సభ్యులు ఉంటున్నారు, 40 మంది రిజిస్టర్డ్ అయి ఉన్నారు, 20 మంది కొంచెం సరే ముందు 40 మందిది ఇస్తామని చెప్పారు 3 సెంట్లు. అలాగే మన ప్రభుత్వం కూడా ఇంకో 2 నెలలు అయిపోతుంది తప్పకుండా. అండ్ అలాగే ప్రభుత్వం కూడా మొన్న అనౌన్స్ చేసింది ఇక్కడ ఈ మామూలు పేదలకి, పట్టణంలో ఉన్న వాడికి 2 సెంట్లు, అలాగే ఊళ్ళలో ఉన్న వాడికి 3 సెంట్లు స్థలం కేటాయిస్తామని మొన్ననే ప్రకటించడం జరిగింది. సో తప్పకుండా ఒక ప్రజలకి ప్రభుత్వానికి వారధిగా మీరందరూ మీ యొక్క ఈ బాధ్యతల్ని ఇలాగే ఎన్నో ఉంటాయి. ఎలా జర్నలిజం కూడా ఉంటుంది చాలా, ఎందుకంటే నా వరకు నేను ఇవన్నీ లెక్క చేయను. ఎందుకంటే బాలకృష్ణ ఎప్పుడు అతని మాట సూటిగా ఉంటుంది, బాలకృష్ణ ఇప్పుడు బాట ముక్కు సూటిగా ఉంటుంది. నా యొక్క అంతే నా జనం ఎప్పుడు జనంలో ఎంత బిజీగా ఉన్న అన్ని రంగాల్లో, అటు సినిమా చలనచిత్ర రంగంలో నటుడికి అయితేనేమి, ఇక్కడ హిందూపురం శాసనసభ్యుడిగా 3వ సారి గెలిపించినందుకు హిందూపురం ప్రజలందరికీ పరోక్షంగా మీ అందరూ కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే అక్కడ బసవతారకంలో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఉంది, దాన్ని హైదరాబాద్లో కూడా విస్తరింపజేస్తున్నాం. రేపు ఇంకొక 6 నెలల్లో అక్కడ ఆంధ్రలో కూడా తుళ్ళూరులో అక్కడ పనులు కూడా ప్రారంభిస్తాము. అలాగే ఈ యొక్క మన సత్సంబంధం కొనసాగాలని కోరుకుంటూ మీ కోసం ఎలాగైతే మీరు మంచి కోసం సమాజంలో అన్నిటికీ ఎదురిది ప్రాణాన్ని ఉండి మీరు పోరాడుతున్నారు, అలాగే మీకోసం నా ప్రాణం కూడా ఉంటుతానని మీ అందరికీ సమావేశంగా తెలియజేసుకునే కదా. ఒకటి ఈ యొక్క ఏమేమి జరుగుతున్నాయో ఇవన్నీ ఇక్కడున్న నేనున్నప్పుడు నా దృష్టికి కానీ, లేకపోతే నా ఇక్కడ వ్యక్తిగత ఇన్ఛార్జీలు ఎవరు ఉన్నారో వాళ్ళందరూ దృష్టికి తీసుకొస్తే తప్పకుండా అన్ని ఫాలో అవుతున్నాను. మరి వీళ్ళు పంపిస్తుంటారు కూడా నాకు మెసేజ్, అన్నీ కూడా ఎప్పటికప్పుడు ఫోన్ చేసి వాటి గురించి ఆరాధిస్తూ ఉంటాను. థ్యాంక్స్, మీ అందరికీ నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మంచి ఆహ్లాదకరమైన వాతావరణం ఉండాలి దేనికైనా. ఇప్పుడు మా హాస్పిటల్ ఉంది, రోగులను ఫీల్ కాకూడదు వాళ్ళు. అడుగు పెట్టగానే ముందు ఒక ఆశ కలగాలి వాళ్ళకి. ఎస్, ఇక్కడ మంచి వైద్యం అందుతుంది. ఎందుకంటే పరిసరాలను బట్టి, మనం ఇచ్చే ఫెసిలిటీస్ని బట్టి. అలాగే ఇవాళ 10 లక్షలు పెట్టి బాగా చేశారు ఈ యొక్క ప్రెస్ భవనాన్ని. తప్పకుండా నా వంతు సహాయ సహకారాలు ఏమున్నా కూడా నా వంతు మీకు అందిస్తానని సభాముఖంగా తెలియజేసుకుంటూ మరొకసారి మీ అందరికీ నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నేను